that work. Hallelujah. 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 You must give the first preference to that work. నువ్వు ఖచ్చితంగా ఆ పని, ఆ మందిరం కోసము, ఆ పని కోసము, ఆ పరిచర్య కోసము, యేసు ప్రభు కోసము, సువార్త కోసము ఆ పనిని నువ్వు కేటాయించినటువంటి అయితే బలవంతం లేదమ్మా. హల్లెలూయా. బలవంతం చెయ్యడు యేసు ప్రభు ఎవరికి కూడా. బలవంతంగా చెయ్యమని బలవంతం చేయడు. చేస్తాడా? ఆయన బలవంతం చేస్తే ఎవరైనా బతుకుతారా? ఆయన ఒక సైకిల్ చేసిండు అనుకో, ఒక సూపు చూసిండు అనుకో, బతుకుతారా? అర్థమవుతుందన్న మాట. ఆయన బలవంతం చేయాలనుకుంటే, ఆయన సీరియస్ అయితే నిలబడతారా మనుషులు? కానీ ఆయన బలవంతం చేయడు. అంత కెపాసిటీ ఉన్నా కానీ కూడా, అంత శక్తి సామర్థ్యాలు సృష్టికర్త అయిన దేవుడు అయినా కానీ కూడా నీ పట్ల, నా పట్ల, పరిచర్య పట్ల, మందిరం పట్ల ఏ విషయంలో కూడా బలవంతం చెయ్యడు. నీ అంతలో నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి, నీ అంతలో నువ్వు ఇష్టపడి చేయాలి. అది హల్లెలూయా. అది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఈ యొక్క మందిరంలో చూడండి, ఎందుకు మనం ఈ పని చేయాలా? ఎందుకు దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో, హల్లెలూయా, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క పరిచర్యలో నువ్వెందుకు ఇష్టపడి రావాలా, ఇష్టపడి చేయాలంటే దానికి ఒక కారణం ఉన్నదా లేదా? మొదటిగా దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. అందును బట్టి అది మొదటి కారణం. ఇంకొక కారణం మనం చూసుకుంటున్నట్టయితే చూడండి, 1 పీటర్ 1వ అధ్యాయం 18-19 వచనాలు త్వరగా చదవండి. త్వరగా చదివినట్టయితే మనము పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుతురు కదా. అర్థమవుతుందా? నువ్వు చేసిన తప్పులకు, నువ్వు చేసిన పాపములకు నీకు శిక్ష రావాలా లేదా? నువ్వు చేసిన మంచి పనులకు, నువ్వు చేసినటువంటి పుణ్య పనులకు, నువ్వు చేసిన మంచి పనులకు నీకు మంచి ఫలాలు రావాలా వద్దా? వస్తాయా రావా? వస్తాయమ్మా? నువ్వు చేసిన మంచి పనులకు మంచి ఫలాలు, మంచి ఫలితము, మంచి అనేది నీకు జరుగుతుందా లేదా? హల్లెలూయా. మరి నువ్వు చేస్తున్న చెడ్డ పనులకు, చెడ్డ కార్యాలకు, చెడు ప్రవర్తనకు, నీకు తెలియకుండానే చేస్తున్న చెడ్డ పనులకు అవి కూడా రావాలా వద్దా? న్యాయంగా మీకు అవి వస్తాయి, ఇవి కూడా వస్తాయి. మళ్ళా ఆ చెడ్డ పనులు చేసుకుంటున్నటువంటి పనులకు రావాల్సిన ప్రతిఫలము, శిక్ష ఏమై ఉన్నదంటే నిత్యము కాలుతున్నటువంటి నరకం అనేది ఉన్నది. ఆ నరకం నుండి నువ్వు విమోచించబడాలి అంటే, నరకం నుండి నువ్వు రక్షించబడాలి అని అంటే నువ్వు చేసిన పాపాలకు నువ్వే శిక్ష అనుభవించాలా? అవునా కదా? కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువు నువ్వు చేసిన పాపాలకు నీకు రావాల్సిన శిక్ష తాను భరించినాడని నువ్వు గుర్తించి, హల్లెలూయా, హల్లెలూయా, నాకు బదులుగా ఆయన చనిపోయినాడు, నా శిక్షను తీసుకున్నాడని ఎంతమంది గుర్తించినారు? ఆయనను ఎంతమంది తెలుసుకున్నారు? చేతులు ఎత్తండి. నాకు బదులుగా నాకు రావాల్సిన శిక్షకు యేసు ప్రభు నా శిక్షను భరించినాడని నిజంగా నమ్మినటువంటి వాళ్ళు ఎంతమంది? कितने लोग हैं बोलो? मेरे बारे में, मेरे बदल, मैं किए सो गुनाहों को, मैं किए सो पापों को मेरे बदल यीशु मसीह क्रूस पे बलि हो गया बोलकर कितने लोग बिलीव कर रहे, कितने लोग विश्वास लगा रहे? बोलिए हालेलुया। ये सचमुच आप सोचकर बिलीव कर रहे क्या? మీరు నిజంగానే నమ్ముతూ ఉన్నారా? కాబట్టి మీరు నమ్మినారు కాబట్టి హల్లెలూయా. పవిత్రమైనటువంటి రక్తం, హల్లెలూయా, నిష్కలంకమైనటువంటి రక్తము, ఏ పాపము చేయలేనటువంటి రక్తము చేత నువ్వు నేను రక్షించబడ్డాము. కాబట్టి
ఎక్కడి నుండి రక్షించబడ్డావమ్మా? చెప్పాలమ్మా, ఎక్కడి నుండి రక్షించబడ్డావు? నువ్వు యేసు ప్రభువుని ఏమని నమ్ముకున్నావు? నేను పాపిని, నేను తప్పు చేసిన, తెలిసి తెలియక, కొన్నిసార్లు అయితే కావాలని బుద్ధిపూర్వకంగా చేసిన దానికి రావాల్సిన శిక్ష నుండి నువ్వు తప్పించుకోగలుగుతావా? తప్పించుకుంటావమ్మా? తప్పించుకోగలుగుతారా ఎవరైనా? అర్థమవుతుందా నా మాటలు? తప్పించుకోగలుగుతారా? నువ్వు చేసిన తప్పులకు, పాపాలకు, అక్రమాలకు, దోషాలకు, అన్ని చేసిన వాటికి దాని ప్రతిఫలము రాకుండా, దాని శిక్ష నీ మీద రాకుండా నువ్వు ఆపుకోగలుగుతావా? ఎవరికైనా అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? నువ్వు ఎంత మంచిగా బతకాలని ప్రయత్నం చేసినా, ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేసినా, ఏదో ఒక తప్పులు, ఏదో ఒక మిస్టేక్లు అయితేనే ఉంటాయి. అవుతాయా కావా? కావా? నేను ఎటువంటి తప్పు చేయలేదు ఇప్పటి వరకు. నేను పెద్ద మనిషి అయినప్పటి నుండి, లేకపోతే నాకు బుద్ధి జ్ఞానం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదు అనేటువంటి వాళ్ళు, నాకు బుద్ధి జ్ఞానం తెలిసినప్పటి నుండి, లేకపోతే నేను మెచ్యూర్ అయినప్పటి నుండి, నాకు ఇప్పటి వరకు ఏ పాపం చేయలేదు, నేను చీమ కూడా హాని చేయలేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఇక్కడ? ఉన్నారా అమ్మా? इज एनीबॉडी इज देयर? आए क्या कोई तो भी? मैं अभी तक कुछ भी गुनाह नहीं करा, अभी तक कुछ भी पाप नहीं करा, कुछ भी किसको हानि नहीं करा, सबको अच्छा करा मैं। बोलने वाले कोई तो भी है इधर? आए तो हाथ उठाओ। కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నేను ఇప్పటి వరకు ఏ తప్పు చేయలే, ఏ పాపం చేయలే అనేటువంటి వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు అబద్ధికులు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, మనకు రావాల్సిన శిక్ష ఏదైతే ఉన్నదో వస్తుందా లేదా? మంచి పనులకు రావాల్సిన శిక్ష, మంచి పనులకు రావాల్సినటువంటి ప్రతిఫలము నీకు ఖచ్చితంగా తగులుతుంది. ఆపుకుంటావా? నువ్వు మంచి పని చేస్తే దానికి ప్రతిఫలం వస్తుందా రాదా? వస్తుందా? నన్ను ఎవరు ఆపలేరు. ఆశ నీతో కాదు, ఆ మంచి ఫలము నీకు అనుభవం నీ మీదకి వస్తుంది, నువ్వు అనుభవిస్తావు. అట్లే విధంగా ఆ శిక్షలు అనేది, చెడు పనులు చేయాల్సిన శిక్ష అనేది నువ్వు ఆపుకోలేవు. కాబట్టి ఆ శిక్ష యేసు ప్రభు తీసుకున్నాడని నమ్ముతూ ఉన్నావు. కాబట్టి హల్లెలూయా, నువ్వు రక్షించబడ్డావు. ఎక్కడి నుండి రక్షించబడ్డావు? నరకము నుండి రక్షించబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, అంత అమూల్యమైనటువంటి రక్తము చేత, నిష్కలంకమైన రక్తము చేత నీకు బదులుగా నా సృష్టికర్త అయిన దేవుడు నా శిక్ష తీసుకున్నాడు. అర్థమవుతుందా? నా బదులుగా నాకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడు అని నొక్కి నొక్కి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది ఒక వ్యక్తిని పట్టుకొని వస్తారు. పట్టుకొని వచ్చినప్పుడు స్వస్థత కోసము తీసుకొని వస్తారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే స్వస్థపరుస్తారు కదా అని కొంతమంది ఆ వ్యక్తిని తీసుకెళ్ళి యేసు ప్రభు దగ్గర కూర్చోబెట్టినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? వెంటనే స్వస్థపరిచిందా? ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. వాళ్ళందరూ పరిచయం అవుతున్నారు, వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. మేము యేసు ప్రభు దగ్గరికి ఈ వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వస్తే ఈయన స్వస్థపరచకుండా, పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఈయన స్వస్థపరచకుండా నీ పాపాలు క్షమించబడ్డాయి అంటున్నాడు. ఏంది? ఫస్ట్ స్వస్థపరిచి పాపాలు క్షమించబడ్డాయి అనొచ్చు కదా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఫస్ట్ స్వస్థపరిచి నీ పాపాలు క్షమించబడ్డాయి అనొచ్చు కదా. అది కానే కాదు. అది దేవుని ఎదుట, దేవుని సిస్టమే కాదు, దేవుని నియమమే కాదు. దేవుని దృష్టిలో దేవుడు ఫస్ట్ ఏం కోరుకుంటున్నాడంటే నీ పాపాలు క్షమించబడాలి.
నన్ను స్వస్థపరచు ప్రభువా అంటే నీకేమన్నా లాభమా? స్వస్థపరుస్తాడు ఆయన. స్వస్థపరచడానికి కాదు, పాపాలన్నీ నింపుకొని ప్రభువా నన్ను స్వస్థపరచు అని వెళ్తే ఆ పాపాలు అట్లనే ఉంటే నీకేంటి లాభము? ఏమన్నా లాభమా? ఆ స్వస్థత లేకున్నా పర్వాలేదు ప్రభువా, ఈ పాపాలు నన్ను నరకానికి తీసుకొని వెళ్ళిపోతాయి ప్రభువా. తీసుకెళ్తాయా లేదా? యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఎక్కువ మట్టుకు నరకం ఉన్నదనే విషయమే బోధించుకుంటూ వచ్చాడు. తెలుసా మీకు? మీరు బైబిల్లో కొత్త నిబంధనలో మీరు పరిశోధించి చూస్తే, స్టడీ చేసి చూస్తే, మంచిగా చదివితే, ఎప్పుడైనా బైబిల్ చదువుతారా అమ్మా? సంవత్సరానికి ఒక్కసారైనా చదువుదామా? చదివే వాళ్ళు ఉన్నారా? నెలకు ఒక్కసారి, వారానికి ఒక్కసారి, రోజుకొక్కసారి చదివే వాళ్ళని ఉన్నారా? చదివినటువంటి వాళ్ళు కొత్త నిబంధనలో మీరు పరిశోధించి చూడండి. ఎక్కువ మట్టుకు యేసు ప్రభు దేనికోసం బోధించాడు? ఈ భూమి మీద ఉన్నప్పుడు నరకం ఉన్నది, జాగ్రత్త బిడ్డ అని బోధించినాడు. హల్లెలూయా. నరకం ఉన్నది, జాగ్రత్త. నువ్వు చేసిన పాపాలకు ఆ పాపముల యొక్క ప్రతిఫలం నేను నరకానికి ఈడ్చుకొని వెళ్ళిపోతాయి అని చెప్పాడు. తక్కువగా పరలోక రాజ్యం ఉన్నదని చెప్పాడు, బోధించుకుంటూ వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఏం చెప్పాలని పాయింట్అవుట్ చేస్తున్నానంటే, అమూల్యమైనటువంటి రక్తము చేత, నిష్కలంకమైనటువంటి రక్తము చేత నువ్వు నేను కడగబడ్డాము కాబట్టి, రక్షించబడ్డాము కాబట్టి, ఉట్టిగానే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. హల్లెలూయా. దేవుడు నిన్ను రక్షించుకున్నాడంటే, దేవుడు నన్ను రక్షించుకున్నాడంటే ఒక పని ఉంది, నీతో ఒక పని ఉంది. నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు రక్షించబడును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవుని పనిని, దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు పక్కన పెట్టేసి, ఎందుకోసమైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయమును నువ్వు పక్కన పెట్టేసి, నీ కుటుంబం కోసము, నీ పిల్లల కోసము, నీ భవిష్యత్తు కోసము, వాటి కోసం జాగ్రత్త పడాలా. దేవుడే చెప్తున్నాడు కొన్ని అంశాలలో, కొన్ని పారబుల్స్లో దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను నువ్వు ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాలా, నిన్ను నువ్వు మంచిగా జాగ్రత్తగా కాపాడుకోవాలా. కానీ ఇదే జీవితం కాదని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదే జీవితం కాదు, నీ జీవితకాలం అంతా ఇట్లనే ఉండడము దేవుడు నిన్ను అందుకోసం ఏర్పాటు చేసుకోలేదు. హల్లెలూయా. ఇదే జీవితం అయిపోతుంది మనకు. నా కుటుంబము, నాకు దీవెనలు రావాలా, నాకు ఆశీర్వాదాలు కావాలా, నేను మంచిగా ఉండాలా, ఇట్లనే చేసుకుంటా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోతూనే ఉన్నది. అందుకోసము దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నువ్వు మంచిగా ఉండాలా. కానీ అదే జీవితం అయిపోవద్దని ఏమని చెప్తూ ఉన్నాడు? కొంతమందిని యేసు ప్రభు పిలిచి ఏమని చెప్తూ ఉన్నాడు? నా నిమిత్తమును, నా సువార్త నిమిత్తమును పనిచేసేటువంటి వాళ్ళు. ప్రియమైన వాళ్ళరా, దేవుని పరిచర్య కోసం కానీ, దేవుని మందిరం కోసం కానీ, సువార్త కోసం కానీ నువ్వు కొంచెమైనా పని చేయలేకపోతే, నేను ఎందుకోసమైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో అది నువ్వు పోగొట్టుకున్న వ్యక్తి అవుతావు. హల్లెలూయా. అది నువ్వు పోగొట్టుకునేటువంటి వ్యక్తి అవుతావు. ఇది చేయకుండా నిన్ను నువ్వే పోషించుకుంటూ, నిన్ను నువ్వే లైఫ్ లాంగ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఏమవుతారంట తెలుసా? పైన వచనం ఏమి రాయబడిందో చదవండి ఒకసారి. తన ప్రాణమును రక్షించుకున్నటువంటి వాడు, తన ప్రాణమును కాపాడుకోవాలనుకుంటున్నటువంటి వాడు. హల్లెలూయా. తన ప్రాణమును రక్షించుకోవాలనుకుంటున్నటువంటి వాడు, తన ప్రాణమును కాపాడుకోవాలనుకుంటున్నటువంటి వాడు ఒకరోజు అది పోగొట్టుకుంటాడు. నీకేం లాభం? నీకేం లాభం? తన ప్రాణము రక్షించుకోరువాడు తన ప్రాణమును పోగొట్టుకొనును. నా నిమిత్తము సువార్త నిమిత్తమును దాన్ని రక్షించుకొనును. కాబట్టి ప్రియమైన వారులారా, కింది వచనాలు చూస్తూ ఉన్నట్టయితే, మనం ఇందాక 1 పేతురు 1 అధ్యాయం 18-19 వచనాలు చూస్తూ ఉన్నట్టయితే, 18-19
చూడండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితే మీరు ఎరుగరా? హల్లెలూయా. యేసు ప్రభువును నిన్ను దేని చేత ఏర్పాటు చేసుకున్నాడు? తన అమూల్యమైన రక్తమునిచ్చి నిన్ను కొనుక్కున్నాడు. హల్లెలూయా. బంగారము చేతనో వెండి చేతనో లేకపోతే దేని అదేమంటారు, వాడిపోయేటువంటి వస్తువుల చేత నిన్ను కొనుక్కోలేదు ఆయనే. ఇది అర్థం చేసుకోవాలి. ఇది నీకు అర్థమైతే హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఒక వ్యక్తి నీకోసము ప్రాణం పెడుతూ ఉన్నాడంటే, నీకోసం రక్తమును కార్చి నిన్ను రక్షించినాడంటే, ఆ వ్యక్తిని నువ్వు ఎంతగా ప్రేమించాల్సినటువంటి వ్యక్తిగా ఉండాలేను. హల్లెలూయా. కాబట్టి అమూల్యమైన రక్తము చేత దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. అది నిష్కలంకమైన రక్తము, ఏ పాపము చేయలేనటువంటి రక్తము. హల్లెలూయా. పాపం అనేది అసలు అందులో ఆ రక్తంలో లేనే లేదు. అంత అమూల్యమైన రక్తమును ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఎక్కడి నుండి కొనుక్కున్నాడు అంటే నరకం నుండి కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుండి కొనుక్కున్నాడు? నరకం నుండి తన పవిత్రమైన రక్తముని ఇచ్చిండు ఆయనే. నీ రక్తము అక్కడ చిందించబడాలి కానీ తన పవిత్రమైన రక్తమును నరకానికి దారపోసి నరకం నుండి నేను కొనుక్కున్నాడు. ఎందుకు అనంటే నీ కోసం నువ్వు బతకడానికి కాదు, నీ సంసారం కోసం నువ్వు బతకడానికి కాదు, నీ పిల్లల కోసము, నీ భర్త కోసము, అందుకోసం బతకడానికి కాదు నిన్ను ఏర్పాటు చేసుకున్నది. నువ్వెట్లయితే రక్షించబడ్డావో నీ ద్వారా కొంతమంది అయినా రక్షించబడాలని, నీ ద్వారా కొంతమంది అయినా దేవుని వైపు రక్షణలోనికి రావాలని, అందు నిమిత్తము నిన్ను నన్ను అమూల్యమైనటువంటి రక్తమునిచ్చి నరకం నుండి కొనుక్కొని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు ఆ పనిలో ఉన్నావా? నీ ద్వారా, నా ద్వారా కొంతమంది అయినా, మన ద్వారా కొంతమంది అయినా ఆ నిజమైనటువంటి దేవుణ్ణి, నిజ రక్షకుని, లోకరక్షకుని, సృష్టికర్తను మనము పరిచయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నా కానీ కూడా, ప్రియమైన వారులారా, మనం ఏం చేయగలుగుతాము ఉన్న పరిస్థితులలో, ఇప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితులలో దేవుని కోసం నువ్వు నేను ఏం చేయగలుగుతాం? దేవుని కోసం చేయాలి అని అంటే శ్రేష్టమైనది చేయాలా? ఎందుకంటే అమూల్యమైన రక్తము చేత నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని కోసం ఏదైనా చేస్తే నువ్వు ఎట్లుండాలా? దిమ్మ తిరిగిపోవాలా. హల్లెలూయా. నీ కోసము ఒక 10 మంది చెప్పుక తిరగాల. దేవుని కోసము ఈమె చేసింది, దేవుని కోసం ఈయన చేసిండు అని 10 మంది చెప్పుక తిరగాల. అట్లుండాలి దేవుని కోసం చేస్తే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను కొనుక్కున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమన్నా చేయగలుగుతావా ప్రియమైన వారులారా? నువ్వేమన్నా చేయగలుగుతావా? అయితే ఇక్కడ చూడండి, ఇందాక మనం చూసుకుంటున్నట్టయితే మీరు బాగా ఆలోచన చేసుకోండి. దేవుని కోసము నేను శ్రేష్టమైనది చేయాలా? దేవుని కోసము శ్రేష్టమైనది నేను కేటాయించుకోవాలా? దేవుని మందిరంలో ఏ పని ఉన్నా అది నేనే చేయగలుగుతాను అని నువ్వు ఎప్పుడైతే గుర్తించుతావో ప్రియమైన వారులారా, హల్లెలూయా, నేను దేవుని మందిరంలో ఉండి నేను ఈ పని చేయగలుగుతానని నువ్వు ఎప్పుడైతే గుర్తించుకుంటావో, గుర్తుపెట్టుకుంటావో నీ అంతలో నువ్వు, హల్లెలూయా, నీ ద్వారా దేవుడు తన పనులు చేసుకుంటూ వెళ్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా దేవుడు తన పనులను చేసుకుంటూ వెళ్తూనే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, వాట్ ఐ కెన్ ఏబుల్ టు డూ ద బెస్ట్ ఇన్ దిస్ చర్చ్. దేవుని మందిరంలో మన బాధ్యత, మన పని ఏమై ఉన్నది అంటే ప్రియమైన వారులారా, అందరం కూడా సువార్త గురించి బైబిల్ పట్టుకొని, కడపత్రాలు పట్టుకొని వెళ్ళి ప్రచారం చేయాల్సినటువంటి వారమైనటువంటి వారం ఉన్నాం. హల్లెలూయా, వారమై ఉన్నాం. అవునా కదా? ప్రతి సంఘం ఏం చేయాలమ్మా? ప్రతి సంఘము దేవుడు ప్రథమముగా ఇచ్చిన పని ఏమై ఉన్నది? సువార్త చాటించాలి.
ప్రతి సంఘానికి దేవుడు ఇచ్చిన పని ఇదే. ఇది చాలా మంది ఎప్పుడో చర్చో చేస్తారు, ఇప్పటికీ కూడా చేస్తారు. ఆరాధన అయిపోగానే మైక్ పట్టుకొని ఇంత పెద్ద లైన్ కట్టుకొని వాళ్ళు ఆ లైన్లో నిలబడినటువంటి వాళ్ళు సువార్త ప్రకటించకుండా వాళ్ళు నిలబడినా వాళ్ళు దేవుని సువార్త ప్రకటించిన వాళ్ళతో సమానం. అర్థమైందా? ప్రతి సంఘ సభ్యులు కూడా సువార్త ప్రకటించాల్సినటువంటి పని అప్పచెప్పిండు నీకు. నీ భుజాల పైన ఆ పనిని మోపినాడు ప్రేమతోటి. నువ్వు చేయలేని పని కాదు అది. కానీ మన సంఘము కానీ మనము కానీ చేయలేకపోతున్నాము. కానీ చేయలేకున్నా కానీ కూడా మేము చేయలేకపోతున్నాం ప్రభు అని అట్లనే ఉండిపోదామా? హల్లెలూయా. మేము ఈ పని చేయలేకపోతున్నామని అట్లనే ఉందామా? ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేయగలుగుతాం? ఏదో ఒకటి చేయాలి కదా. ప్రియమైన వారులారా, మన సంఘములో అనగా ఈ సంఘములో దేవుని పని చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి ఎంతో పని ఈ మందిరంలో ఉన్నదా లేదా? ప్రియమైన వారులారా, మనం క్రియలలో ఆ పని చేయకున్నా కానీ కూడా ఇది కూడా దేవుని మందిరమేనా కాదా? ఇది దేవుని మందిరమా కాదా? ఇది దేవుని మందిరం అని ఎంతమంది గుర్తిస్తున్నారు? హల్లెలూయా. ఇది దేవుని మందిరం అయితే ఈ దేవుని మందిరంలో నువ్వు ఏ పనులు చేయకుండా కనీసం ప్రార్థన పరిచర్య, ప్రార్థన అనేటువంటి పని అయినా నువ్వు ఈ రోజు నుండి చేయగలిగినట్టయితే, హల్లెలూయా, కనీసం ప్రార్థించే వారిగా ఉన్నట్టయితే ఎంతో ధన్యులు ప్రియమైన వారు. ఎంతో దేవుని కోసం చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఎంతో దేవుని కోసము చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఏం చేయమని చెప్తూ ఉన్నాను? కనీసం ప్రార్థన. ఏమని ప్రార్థన చేయాలా? ఈ చర్చ కోసం నువ్వు ఏమని ప్రార్థన చేయాలమ్మా? ఏమని ప్రార్థన చేయాలో నీ అంతరాత్మకే తెలుసు, నీ మనస్సాక్షికే తెలుసు. చివరికి నీ ప్రాణాన్ని పుట్టి పుణ్యాన్ని పోగొట్టుకుంటే నీకేం లాభం అంటాడు. మళ్ళీ ఏం చేయాలి ప్రభు? సంపాదించుకోవద్దా? సంపాదించుకోవాలి. కాపాడుకోవద్దా? కాపాడుకోవాలి. కానీ అదే జీవితం అనుకోకు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నా పని కోసం అనే విషయం గుర్తు తెచ్చుకో ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానన్న విషయం మర్చిపోకు బిడ్డ. ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నానన్న విషయం నీకు బాగా తెలుసు. ఆ ఏర్పాటులో, ఆ పనిలో నువ్వు ఉన్నావో లేదో నిన్ను నువ్వు పరీక్షించుకో. అప్పుడప్పుడు కొంచెం సమయంలో దేవుని పరిచర్య కోసం కేటాయించడము నేర్చుకో నువ్వు. హల్లెలూయా. నీ జ్ఞానము చేత సమస్తము సంపాదించుకొని ఒకరోజు కళ్ళు మూసుకొని అన్ని కళ్ళు వదిలేసి వెళ్ళిపోతే నీకేం లాభము అంటాడు. బతికినన్ని దినాలు, ఉన్నన్ని దినాలు దేవుడు నన్ను ఇందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు. అరే ఈ యొక్క సంఘంలో ఈ యొక్క పరిచర్య ఉన్నది. ప్రియమైన వాళ్ళ చివరిగా ఈ మాట చెప్పనియండి. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటున్నది. యేసు ప్రభు తీయకండి, సమయం లేదు. జనరల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. యేసు ప్రభు దగ్గరికి మనం చనిపోయిన తర్వాత ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరుస్తాం మనం? గ్యారెంటీ ఉందా? ఉన్న నమ్మకం నీకు? ఇక్కడ కన్ను మూస్తే 2 చోట్ల కన్ను తెరుస్తారు వాళ్ళు. ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏడ కన్ను తెరుస్తారు? నెక్స్ట్ సెకండే. అంత ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఒక సెకండ్ పలకన చెయ్యాలి, ఇట్లా కనుగొట్టి లేపేంత లోపల వెళ్ళిపోతారు. అయితే దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడ్డప్పుడు పరలోకానికి వెళ్తామా మనం? ఉన్నదా నమ్మకము? ఉన్నదా? డౌటా? డౌట్ ఉంటే కరెక్ట్ చేసుకో. డౌట్ ఉందా? మన అవ్వదు, సీరియస్ విషయం ఇది. నరకం అంటే ఏంది? ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరుస్తావు అనేది ఎప్పుడైనా ఆలోచించినావా? ఆలోచించినావమ్మా? నిద్రపోతున్నావా? ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరుస్తావు నువ్వు? ఆలోచన చేసుకో. యేసు ప్రభువుని రక్షకునిలాగా అంగీకరించినటువంటి వాళ్ళు పరలోక రాజ్యంలో కన్ను తెరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ఇది దేవుని వాగ్దానం, దేవుని మాట, నా మాట కాదు. ఇది దేవుని మాట. అవునా, ఒక పొల్లైనను సున్నైనను తప్పదు. యేసు ప్రభు ఇచ్చిన గ్యారంటీ ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక్కడ కళ్ళు మూసుకుంటే పరలోక రాజ్యంలోనే కళ్ళు తెరుస్తున్నావు అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే యేసు ప్రభువుని నువ్వు సొంత రక్షకుల్లాగా అంగీకరించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, యేసు ప్రభు దగ్గర వెళ్ళి కళ్ళు మనమైన ముంగట నిలబడ్డప్పుడు ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రకారంగా నేను ఒక లెక్క అడుగుతాడు. బిడ్డ, నువ్వు చేసిన పాపాలకు నీ శిక్ష నేను తీసుకున్నాను కదా, నా పవిత్రమైన రక్తం ఇచ్చి నేను విమోచించిన కదా, నేను పవిత్రపరిచిన కదా, నేను నా బిడ్డగా చేసుకున్నా కదా, నీ ఆత్మకు రక్షణ ఇచ్చి నా రాజ్యంలోకి నేను చేర్చుకున్నాను కదా, నా కోసం భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినావు బిడ్డ అంటే ఏం చెప్తావమ్మా? ఏం చెప్తావు? పాపం దేఖలేంగే అనుకుంటున్నావా? పాపం దేఖలేంగే, తర్వాత చూసుకుందాం ఆ మాట అడిగితే ఏం ఇప్పుడు పోతే కళ్ళు మూసుకుందాం. ప్రియమైన వాళ్ళ ఇది కూడా చెప్తా, పరలోకానికి చేరాలంటే కళ్ళు మూయాలి. ఇక్కడ హల్లెలూయా. పరలోకంలో చేరాలి అంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలా? ఇక్కడ కళ్ళు మూస్తేనే పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తాం. ఇక్కడ కళ్ళు మూయక అక్కడ కళ్ళు తెరవం, అది కూడా ఉండదు మళ్ళీ. అంటే ప్రియమైన వాదారా, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా అంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు దేవుని కోసం ఈ ప్రశ్న అడిగినప్పుడు యేసు ప్రభు నిన్ను అడుగుతాడు. వాక్యం చెప్తుంది, నేను ఖచ్చితంగా పట్టుకొని అడుగుతాడు. నన్ను అడుగుతాడు. నాకైతే 2 విధాలుగా అడుగుతాడు. పాస్టర్మ కూడా 2 విధాలుగా అడుగుతాడు. సేవకులను చెప్త తిరుగుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా రెండింతలు అడుగుతాడు ఆయన. మిమ్మల్ని అయినా మామూలుగా ఇట్లా పోని పట్టుకొని ఇలా వదిలేస్తాడేమో కానీ మమ్మల్ని వదిలిపెట్టాడు. అర్థమవుతుందా? కాబట్టి మిమ్మల్ని అడిగినప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు నా కోసం ఏం చేసినావు బిడ్డ అంటే ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కళ్ళు మూసుకోండి. ఒకసారి మీరు మనమందరం కళ్ళు మూసుకుందాం. లేచి నిలబడదాం. లేచి నిలబడి కళ్ళు మూసుకొని మనం ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాం. Let us stand and do the worship, praise and worship Lord. ఈ వాక్యానికి అనుసంధానంగా ఉన్నటువంటి పాటలు చరణాలు పాడాల్సిందిగా నేను కోరుతున్నాను. కళ్ళు మూసుకోండి. శ్రేష్టమైన సమయమును మీరు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ప్రియమైన వారులారా, ఇప్పటి వరకు నువ్వు దేవుని కోసం ఏమైనా శ్రేష్టమైన పని చేసినావా?